రైతు సోదరులకు నమస్తేనండి. నేను మీ సుధాకర్ని. ఒమో కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఇంకా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్రతి రైతు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ప్రతి రైతుకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సహకరించండి, ప్రోత్సహించండి. థ్యాంక్ యూ. ఇక టాపిక్ లోకి వెళ్తే ఈరోజు ఈ వీడియోలో గ్రీన్ ఫుడ్ స్టేజ్లో, దానిమ్మలో గ్రీన్ ఫుడ్ స్టేజ్లో వాటర్ మేనేజ్మెంట్ను మనం ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బ్యాక్టీరియల్ బ్లైట్ కంట్రోల్ విషయంలో మనం సేఫ్ జోన్లో ఉంటామనే విషయాన్ని మీకు క్లారిటీగా చెప్పడానికి ఒక మూడు పాయింట్లు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందులో మొదటి పాయింట్ ఏంటి? మొదటి పాయింట్ చెప్పడానికి ముందు ఈ దానిమ్మలో గ్రీన్ ఫ్రూట్ స్టేజ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది అంటే యావరేజ్గా ఒక 45 to 50 డేస్ ఉంటుంది. ఈ 50 డేస్ అనేది మనం వాటర్ మేనేజ్మెంట్ని కరెక్ట్గా చేసుకోగలిగితే బ్లైట్ నుంచి కంట్రోల్ చేసుకోవడానికి లేదా బ్లైట్ ని కంట్రోల్ చేసుకోవడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది నేను చెప్పే మెథడ్. ఏంటి ఆ మెథడ్ అంటే, ఆ మెథడ్ లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనం సాధారణంగా కొంతమంది దానిమ్మ రైతులు గంటకు 8 లీటర్లు, కొంతమంది గంటకు 12 లీటర్లు, కొంతమంది గంటకు 16 లీటర్లు నీళ్ళు ఇచ్చే డిప్పర్లని మనం యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వాటర్ అనేది అక్కడ ఆ టైంలో అంటే గ్రీన్ ఫుడ్ స్టేజ్ లో చాలా తక్కువగా వాడాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు 8 లీటర్ల నీళ్ళు ఇచ్చే డ్రిప్ ఉందనుకోండి, దాన్ని అలాంటి రైతులు ఏం చేయాలంటే కేవలం 40 నిమిషాలు మాత్రమే నీళ్ళు ఇవ్వాలి. నెక్స్ట్ 12 లీటర్లు, గంటకు 12 లీటర్ల చొప్పున నీళ్ళు ఇచ్చే డిప్పర్లు ఉన్న రైతు అయితే ఒక 30 నిమిషాలు నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇక 16 లీటర్ల నీళ్ళు ఇచ్చే రైతు ఏం చేయాలి అంటే, అలాంటి డిప్పర్లు ఉన్న రైతు ఏం చేయాలి అంటే ఒక 20 నిమిషాలు మాత్రమే నీళ్ళు ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా తేమ శాతం పెరుగుతుంది. ఎప్పుడైతే గాల్లో తేమ శాతం పెరుగుతుందో ఆటోమేటిక్ గా బ్లైట్ వచ్చేకి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నీళ్ళు ఇచ్చే విషయంలో రకరకాల డిప్పర్లు వేసుకుంటున్న రైతులు ఉంటారు. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ ని మీరు జాగ్రత్తగా పరిశీలించి ఈ టైం మేనేజ్మెంట్ మీరు కరెక్ట్ గా పాటించగలిగితే మీకు బ్లైట్ ని కంట్రోల్ చేసే విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. బ్లైట్ కూడా రాకుండా ఆపుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అని చెప్తున్నా. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, వాటర్ ని సాధారణంగా ప్రతి రైతు కూడా మధ్యాహ్నం పూటను లేదా సాయంత్రం 4 గంటలకు లేదా పొద్దున్న 11 గంటలకు ఇస్తుంటారు. ఇలా ఇవ్వడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే, ఆల్రెడీ మనం ఒక 20 నిమిషాలు, అర్ధ గంటను, ఒక గంటను ఇస్తుంటాం. ఎప్పుడు ఇస్తామంటే బాగా ఎండ కాస్తున్నప్పుడు ఇస్తాం. అలా ఎండ బాగా కాస్తున్నప్పుడు, ఎండ పడుతున్నప్పుడు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే చెట్టు కింద ఉడుకు అంటారు. రాయలసీమ భాషలో అయితే ఉడుకు అంటారు, లేదా ఆర్ద్రత అంటారు. సైంటిఫిక్ లాంగ్వేజ్ అది. సైంటిఫిక్ లాంగ్వేజ్ లో ఆర్ద్రత లేదా ఇంగ్లీష్ లో హ్యూమిడిటీ అంటారు. హ్యూమిడిటీ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఎప్పుడైతే ఎండకి వాటర్ ఇస్తామో, ఎప్పుడైతే ఎండ బాగా కాస్తున్నప్పుడు వాటర్ ఇస్తామో, తేమ అనేది లేదా తేమ మీద ఈ ఎండ పడినప్పుడు ఆటోమేటిక్ గా ఒక విధమైన ఆర్ద్రత లేదా హ్యూమిడిటీ పెరుగుతుంది. ఉడుకు పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా బ్లైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ లో మీరు తీసుకోవాల్సిన రెండవ జాగ్రత్త ఏంటంటే, వాటర్ అనేది మధ్యాహ్నం పూట్ల కానీ లేదా సాయంత్రం పూట్ల కాకుండా ఎంత వీలైతే అంత నైట్ ఇవ్వడానికి ప్రయత్నించండి అని చెప్తున్నా. ఇది రెండో పాయింట్. ఇంకా చివరి పాయింట్ ఏంటంటే, చాలా మంది రైతులు వాళ్ళ పొలాల్లో ఈ వాటర్ టెస్ట్ అనేది చేయించుకోరు. ఏంటి ఈ వాటర్ టెస్ట్ ఎందుకు చేయించాలి? ఇప్పుడు టీడీఎస్ మిషన్ ఉంటుందండి. టీడీఎస్ మిషన్ తీసుకొని వచ్చి మీ వాటర్ అనేది ఆల్కలైన్ వాటరా లేదా నార్మల్ వాటరా, వాటర్ యొక్క పిహెచ్ ఎలా ఉంది అది మీరు చూసుకోవాలి. వాటర్ పిహెచ్ కి బ్యాక్టీరియల్ బ్లైట్ కి సంబంధం ఏముంది అని రైతుకు డౌట్ రావచ్చు. 100% సంబంధం ఉంటుంది. ఎందుకంటే మన వాటర్ లో పిహెచ్ వాల్యూ అనేది 7 కంటే తక్కువగాను 8 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే భూమిలో మనం ఇచ్చే న్యూట్రియంట్స్ అనేవి అప్టేక్ జరగదు. ఎప్పుడైతే మనం ఇచ్చే న్యూట్రియంట్ అనేది మొక్క అప్టేక్ చేయదో మొక్కలో అనేది స్టోరేజ్ తగ్గిపోతుంది, మొక్కలో అనేది బలం తగ్గిపోతుంది, మొక్కలో రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ యొక్క బలం తగ్గిపోతుందో, ఎప్పుడైతే మొక్కలో స్టోరేజ్ తగ్గిపోతుందో,
ఎప్పుడైతే మొక్కకి రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా బ్లైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము మన వాటర్ ని కూడా చెక్ చేసుకొని ఈ యొక్క వాటర్ యొక్క pH వాల్యూ అనేది సిస్టమేటిక్ గా ప్రాపర్ గా ఉండేలాగా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎలా మెయింటైన్ చేయాలంటే మార్కెట్ లో కొన్ని రకాల ప్రోడక్ట్స్ దొరుకుతాయండి. అవేంటంటే ఎగ్జాంపుల్ ICAR కావచ్చు, దాంతోపాటు IIHR కావచ్చు, లక్నో యూనివర్సిటీ కావచ్చు, ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద ప్రభుత్వ సంస్థలు రికగ్నైజ్ చేసిన సర్టిఫై చేసిన కొన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి. అందులో హలోచెక్ అనేది ఒక ప్రోడక్ట్ ఉంది. ఎంతటి ఉప్పు శాతం ఉన్నప్పటికీ, ఎంతటి TDS వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు కూడా, లేదా pH వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు కూడా 100% అది బ్యాలెన్స్ చేసి మనకు వాటర్ అనేది మొక్కకి అనుకూలంగా ఉండేలా మారుస్తుంది. రెండవది pH కంట్రోలర్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. దాన్ని కూడా మీరు వాడండి, చాలా సూపర్ రిజల్ట్ వస్తుంది. ఎందుకు వాడమంటున్నానంటే ఈ యొక్క బ్లైట్ మనం కంట్రోల్ చేసుకునే విషయంలో వాటర్ కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని చాలా మంది రైతులు పట్టించుకోకుండా, దాని మీద దృష్టి పెట్టుకోకుండా దాన్ని లైట్ తీసుకొని వాటర్ గురించి ఆలోచించే పరిస్థితిలో లేడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్క మొక్కకి 10 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు ఎరువు వేస్తున్నాడు. దాంతోపాటు 1, 2, 3 కేజీలు చొప్పున మొక్క ఏజ్ను బట్టి 1 కేజీ, 2 కేజీ, 3 కేజీ చొప్పున ఫర్టిలైజర్స్ ఇస్తారు, వాటర్ సాల్బుల్ ఇస్తారు, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తారు, స్ప్రేయింగ్ ద్వారా ఫుడ్ ఇస్తారు. ఎన్ని ఇచ్చినా కూడా న్యూట్రియంట్స్ అనేవి అప్టేక్ జరగడం లేదు. ఎప్పుడైతే ప్రాపర్ గా న్యూట్రియంట్స్ అనేది అప్టేక్ జరగదో మొక్కలో రెసిస్టెన్స్ పవర్ ఉండదు, స్టోరేజ్ ఉండదు, కావాల్సిన బలం ఉండదు. కాబట్టి మొక్క బలహీన పడినప్పుడు బ్లైట్ అటాక్ అయితే ఫాస్ట్ గా స్ప్రెడ్ అయి తోట మొత్తాన్ని వారం లోపల స్ప్రెడ్ చేసేకి అవకాశం ఉంటుంది. కాబట్టి న్యూట్రియంట్ అప్టేక్ కూడా బ్లైట్ కంట్రోల్ విషయంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ pH కంట్రోలర్ అనే ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తుంది. అదే విధంగా హలోచెక్ అనే ప్రోడక్ట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క pH బ్యాలెన్స్ చేయడానికి ఈ 2 ప్రోడక్ట్లు మీరు వాడుకోగలిగితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి రైతు సోదరులకు నేను చెప్పేది ఏంటంటే ఈ 3 పాయింట్లు అండి. ఈ గ్రీన్ ఫుడ్ స్టేజ్ లో వాటర్ మేనేజ్మెంట్ విషయంలో ఈ 3 పాయింట్లు మీరు కరెక్ట్ గా ఫాలో కాండి. బ్లైట్ ని కంట్రోల్ చేసే విషయంలో మనం 100కి 100% సక్సెస్ అవుతామని నేను నమ్ముతున్నాను. ఆల్రెడీ ప్రాక్టికల్ గా నేను చేయిస్తున్నాను. ఇంకా చాలా మంది రైతులు కూడా ఈ బ్లైట్ బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి రైతు కూడా వాటర్ మేనేజ్మెంట్ విషయంలో గ్రీన్ ఫుడ్ స్టేజ్ లో ఈ పద్ధతులు పాటించి బ్లైట్ రాకోకుండా కంట్రోల్ చేసుకుంటూ సేఫ్ జోన్ లో ఉండాలని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ.